మనము తాత్కాలిక ప్రయోజనాల కోసము ఈ వాటర్ బాడీస్ని అడ్డుకోకుండా సాఫీగా వెళ్ళేలాగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి గమనించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న డ్రైన్లను మూసేశారని చెప్తున్నారు. ఆ డ్రైన్లన్నింటినీ ఈ యొక్క సమయాన్ని చూసుకుని ఇమ్మీడియట్గా ఈ వర్షం తగ్గగానే ఎవరింటి ముందు వాళ్ళు ఆ డ్రైన్ని క్లియర్ చేసుకుంటే మరి నీళ్ళు ఎక్కడ ఆగే ఆస్కారం ఉండదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో బాలికలకి కూడా ఇట్లా వీళ్ళు మూసేయడం వలన వాళ్ళకి నీళ్ళు వచ్చాయి. మూసేసే దారులను మేము కొంతవరకు క్లియర్ చేశాము. బాలికల్ని కూడా బయటకు తీసుకొచ్చాము. వాళ్ళని కూడా ఇక్కడ వేరే షెల్టర్లో ఏర్పాటు చేసి అక్కడ ఉంచడం జరుగుతుంది. సో మీ ద్వారా కూడా ప్రజలకు విజ్ఞప్తి, కాలువల దగ్గరికి చెరువుల దగ్గరికి ఎక్కడికి వెళ్లకుండా ఈ 2-3 రోజులు వర్షము వచ్చినన్ని రోజులు కూడా ఇంట్లోనే ఉండి వీలైనంత మట్టుకు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా మనము బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రమాదాలు జరగకుండా ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, విద్యుత్ స్తంభాలు ఉన్నాయో మరి ముఖ్యంగా వాటిని ముట్టుకోకుండా దూరంగా ఉండడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.